చాలామంది చెబుతున్నారు యేసు ప్రభువు రాకడ త్వరలో వస్తుంది, యేసు ప్రభువు త్వరగా వస్తున్నాడు అని చాలామంది చెప్తున్నారు. యూట్యూబ్లల్లో మెసేజ్లు కూడా కొంతమంది పెడుతున్నారు. ఆయన రాకడ ఎంతో ఆలస్యం లేదు, దగ్గరలోనే ఉంది అని కూడా చెప్తున్నారు. దానికి సూచనలు ఏంటంటే భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, ప్రేమ చల్లారుతుంది, యుద్ధాలు జరుగుతాయి అని యేసుప్రభు చెప్పిన మాటలు చెప్తున్నారు. అవన్నీ జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. యేసుప్రభు ఇంకో మాట కూడా చెప్పిండు. ఏమిటంటే ప్రపంచమంతటా సువార్త ప్రకటించబడుతుంది, ప్రతి జాతిలో జనములో సువార్త చేరుతుంది, అప్పుడు అంతము వస్తుంది అని యేసుప్రభు చెప్పిండు. అది కూడా చెప్పిండు, అవి చెప్పిండు. అయితే అవి జరిగినాయి, ఇంకా ఇది జరగలే. ఎలా జరగలేదంటే మనము వెళ్తలేము, మనం నడుస్తలేము. సువార్త ప్రకటించు వాని పాదములు సుందములనట. మన నోటితో మనం వెళ్ళి ప్రకటిస్తలేము, కాబట్టి ఎవరు రక్షణ పొందలేరు. మనము ఇంట్లో కూర్చొని యేసుప్రభు వస్తాడు, రెండవ రాకడ వస్తాడు, మనం ఎత్తబడతాం అని చెప్తూనే ఉన్నాం. కానీ మరి మనం బయటికి వెళ్ళి ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నామా? యేసుప్రభు గురించి తెలియని దేశాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో దేశాలలో అసలు యేసుప్రభు పేరే తెలియదు. వాళ్ళు అజ్ఞానంగా చీకటిగా మరి జ్ఞానం లేకుండా జీవిస్తున్నారు, మూఢనమ్మకాలతో జీవిస్తున్నారు. యేసుప్రభు సృష్టికర్త గురించి అసలు ఏం తెలియదు. వారికి మనము వెళ్ళి ప్రకటిస్తే మన ద్వారా వాళ్ళు రక్షించబడితే అప్పుడు యేసుప్రభు రాకడ వస్తుంది. యేసుప్రభు రాకడను అడ్డుకునేది ఎవరో కాదు, మనమే అడ్డుకుంటా ఆయన త్వరగా రాబోతున్నాడని మనమే చెబుతున్నాం. మళ్ళా మనం ఎన్నో దేశాలు పక్క పెట్టండి, అక్కడ వెళ్ళేవారు అక్కడ వెళ్తారు. కానీ మన దేశంలో కూడా ఎన్నో గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో యేసుప్రభు పేరు కూడా తెలియదు, అజ్ఞానంగా మూఢనమ్మకంగా బ్రతుకుతున్నారు. వారి వద్దకు వెళ్ళేది మనమే. ప్రతి క్రైస్తవుడు విశ్వాసి రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి ఆ పని ఉన్నది, ప్రభువులో పని ఉన్నది. ఒక పాస్టరే పోవాలి, సువార్తికుడే పోవాలని కాదు. రక్షించబడిన మనమే, రక్షణ పొందుకున్న మనమే, బాప్తిసం పొందుకున్న మనమే, యేసు ప్రభువుని తెలుసుకున్న మనమే వెళ్ళి దేశ విదేశాలలో ఎన్నో ఆఫ్ఘనిస్తాన్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ యేసు ప్రభువే పేరు చెప్తేనే చంపేస్తారట. ఉత్తర కొరియాలో భయంకరమైన దాడులు, అక్కడ యేసు ప్రభు పేరు ఉచ్చరిస్తేనే చంపేస్తారట. పాకిస్తాన్లో, సౌదీ అరేబియాలో, ఇంకా ఎన్నో దేశాలల్లో సువార్త లేదు. అక్కడ చెప్పేవాళ్ళు లేరు, వెళ్ళేవాళ్ళు లేరు. ఏదో కొంతమంది వెళ్తున్నారు అంతే. సకల జనములకు సువార్త చేరిన తర్వాత అంతము వస్తుంది. మనం వెళ్తలేము, చెప్తలేము, మనం బయలుదేరుతలేము. ఇంట్లో కూర్చొని హల్లెలూయా అంటాను, చర్చిలో కూర్చొని ఆమెన్ అంటాను, ఆశీర్వాదాల కోసం ఉరుకెత్తుతాను, ఉరుకులాడుతాను. ఇల్లు కావాలి, పొలం కావాలి, బంగారం కావాలి, బర్రె కావాలి, గొర్రె కావాలి, నా కుటుంబంలో సమాధానం కావాలని చెప్పేసి మన ఆశీర్వాదాల కోసమే ఇక్కడనే వెంపలాడుతున్నాం. మరి అంతం ఎలా అవుతుంది? యేసుప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది? అదంతా మన చేతుల్లోనే ఉన్నది. మనమందరం బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. మనకు సాధ్యమైతే విదేశాలకు వెళ్ళాలి, లేకపోతే మన దేశంలోనే ఎన్నో గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, అక్కడికైనా మనం వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. అప్పుడే యేసుప్రభు రాకడ వస్తుంది. అంతవరకు యేసుప్రభు రాకడ రాదు. ఆయన రాకడను అడ్డుకునేది ఎవరో కాదు, అన్యులు కాదు, మన క్రైస్తవులే. ఎందుకంటే ఆయన గురించి మనం పోయి చెప్తలేము. యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, ప్రేమ చల్లారుతుంది, అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు. కానీ సకల జనులకు సువార్త ప్రకటించబడతలేదు, మనమే ప్రకటిస్తలేము. కాబట్టి మనల్ని మనం మార్చుకుందాం, సువార్త ప్రకటిద్దాం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తూ ఆమెన్ బోల్.